హలో అందరికీ, నేను మీ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శరణ్య. ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. పక్కా కొలతలతో చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా ప్రాసెస్ చూసి ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కొలతలు అండ్ టిప్స్ని ఫాలో అయ్యారంటే టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. రైస్ని 2-3 సార్లు చక్కగా వాష్ చేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 3 ఎర్రగా పండిన టొమాటోలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి ఈ బిర్యానీలోకి గ్రేవీ కోసం ఈ ప్యూరీని వాడతాము. చూడండి, ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా ఘాట్లు పెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే ఈ ఎగ్స్కి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్నారంటే ఎగ్స్కి పైన లేయర్ క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని కొన్ని జీడిపప్పుల్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పులు పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇందులోకి 1 కప్ ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ తొందరగా వేగడానికి నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇలా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగాక 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 1 స్టార్ అనీస్, జాపత్రి, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 4-5 మిరియాలు, 2 బిర్యానీ ఆకులు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలండి. అవి వేగాక పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకున్నాక మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసి కలుపుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాలు టమాటో ప్యూరీ మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి. మూత తీసి చూస్తే చూడండి, టమాటో ప్యూరీ చక్కగా బాయిల్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి 1 కప్పు కమ్మటి పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగు పుల్లగా అస్సలు ఉండకూడదు. ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నారంటే ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది. దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు మగ్గబెట్టుకున్నారంటే మనకి బిర్యానీకి కావలసిన గ్రేవీ రెడీ అయిపోతుందండి.
చూడండి చక్కగా ఆయిల్ పైకి తేలింది కదా. ఒకసారి కలిపేసుకున్నాక నేను ఇందులో నుంచి కొంచెం గ్రేవీని తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుంటున్నానండి. దీన్ని మనం లేయర్స్గా వేసేటప్పుడు వాడతాము. ఇప్పుడు రైస్ని బాయిల్ చేసుకుందాం రండి. ఒక గిన్నెలో 2 లీటర్ల వరకు వాటర్ తీసుకొని అందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ వేసేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక నిమ్మకాయ చెక్కని ఇలా పిండుకొని తొక్కుతో పాటుగా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలండి. వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదండి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులోకి వేసేసుకొని 70 to 80% రైస్ని ఉడకనివ్వాలండి. చూడండి నేను రైస్ని 4-5 నిమిషాలు ఉడకనిచ్చాక చెక్ చేస్తే ఇలా గ్రెయిన్ విరిగిపోవాలండి. ఇలా విరిగితే మనకి 70% కుక్ అయినట్టు. ఇప్పుడు ఈ రైస్ని మనం లేయర్స్లా వేసేసుకుందాము. బిర్యానీ గ్రేవీ ఉంది కదండి, దాన్ని ఇలా కలుపుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ అవుట్ చేసుకున్న రైస్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం రోస్ట్ చేసుకున్న ఎగ్స్ని కూడా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్న గ్రేవీని కూడా వేసుకొని కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఎగ్స్ని ఎప్పుడైనా కూడా మిడిల్ లేయర్లో వేసుకోవాలండి. కింద వేసుకుంటే అడుగంటే ఛాన్సెస్ కానీ, లేదంటే మనం బిర్యానీ డిష్ అవుట్ చేసుకునేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ కానీ ఉంటాయి. సో మిడిల్లో వేసుకుంటే వాటికి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సెకండ్ లేయర్ కూడా మొత్తం వేసేసాక ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా కొత్తిమీర తరుగు, రోస్ట్ చేసుకున్న జీడిపప్పు కూడా వేసేసాక ఇలా పాలల్లో నేను కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి వేసుకుంటున్నానండి. మీకు ఇలా నచ్చకపోతే మీరు సాఫ్రాన్ మిల్క్ కూడా వేసేసుకోవచ్చు. తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకున్న తర్వాత పైనుంచి టిష్యూ పేపర్తో క్లోజ్ చేసేసి మూత పెట్టుకొని 20 నుండి 25 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్నారంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. అయితే డైరెక్ట్గా ఫ్లేమ్ పైన పెట్టకుండా ఇలా తవా పెట్టి దమ్ చేసుకుంటే బిర్యానీ మాడకుండా ఈవెన్గా దమ్ అవుతుంది. సో చూసారు కదండి ఎగ్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకున్నామో. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కుక్ విత్ శరణ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.